నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. 10 రకాల పుణ్యకర్మల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో మొదటిది దానం. దానం గురించి నిన్న చెప్పుకున్నాం. రెండవది శీలం. శీలం అంటే నైతిక విలువలతో కూడిన జీవితం, మోరాలిటీ అని చెప్పవచ్చు. శీలం అంటే నీతి, న్యాయం. సాధారణంగా 5 శీలాలు ఉంటాయి. అంటే శీలంలో 5 అంశాలు. నీతిగా, న్యాయంగా జీవించాలి అనుకున్నవారు తప్పకుండా ఈ పంచశీలాలను పాటించడానికి ప్రయత్నించాలి. మొదటిది, ఏ ప్రాణిని చంపకూడదు, హింసించకూడదు. అంటే పంచశీలాల్లో మొదటి శీలం ఏ ప్రాణిని చంపకూడదన్న నియమం. ఈ శీలాన్ని పాటించకపోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఊహించడం కష్టం. ఎవరైతే చంపబడుతున్నారో ఆ సమయంలో వారు అనుభవించే తీవ్ర దుఃఖాన్ని ఊహించడం కష్టం. అనుభవించే వారికే తెలుస్తుంది. ఈ మొదటి శీలాన్ని పాటించకపోవడం వల్ల ఎన్ని జంతువులు, జల ప్రాణులు, పశువులు, కోళ్ళు, మేకలు, బర్రెలు, ఇంకా గొర్రెలు బలవుతున్నాయి. అంచనా వేయండి ఎన్ని చనిపోతూ ఉన్నాయో. అలాగే అత్యంత కోపంతో నరహత్యలకు కారణమవుతున్న యుద్ధాల గురించి ఆలోచించండి. ప్రపంచమంతటా ప్రవహించే రక్తపు టేరులను ఊహించండి. ఇదంతా మొదటి శీలపాలన హద్దుమీరి అతిక్రమించడం వల్ల ఈ మానవ లోకంలో ఉన్న ప్రతి జీవి తీవ్ర కష్టాలను అనుభవిస్తుంది. హత్య చేయకూడదన్న శీలాన్ని పాటించడం వల్ల మీరు అనేక ప్రాణులను కాపాడగలుగుతారు. శీలం అందరికీ రక్షణ కల్పిస్తుంది. అన్ని ప్రాణుల పట్ల మైత్రి, కరుణ, ముదితలను అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల ప్రపంచం ఒక పవిత్రమైన లోకంగా తయారై సర్వ ప్రాణులు సంతోషంగా జీవించగలుగుతాయి. రెండవ శీలం దొంగతనం చేయకూడదు. అదిన్నాదాన అంటారు. ప్రజలు వారికి సంబంధించిన ధనం, బంగారం, ఇతర వస్తువులు దొంగిలించబడిన, దోపిడీకి గురైన దుఃఖపడతారు. దోపిడీ లేక దొంగతనం వల్ల తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. అందువల్ల దొంగలు దొంగతనం చేయకుండా ఉండగలిగితే ఈ ప్రపంచంలో దానివల్ల కలిగే కష్ట నష్టాలకు, దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. కాబట్టి అదిన్నాదాన విరతి అంటే దొంగతనం చేయకుండా తప్పించుకునే శీలాన్ని పాటించడం వల్ల మానవులకు దానివల్ల కలిగే బాధలు, తీవ్ర దుఃఖాల నుండి విముక్తి లభించి శాంతిని పొందుతారు. తర్వాతది కామేశమిచ్చాచారం అంటే వ్యభిచారం చేయకుండా ఉండటం. సామాన్యులైన జనులు ఇంద్రియ సుఖాలపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ప్రత్యేకంగా శారీరక స్పర్శల వల్ల లభించే ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలని తెలివైన వాడు ఎన్నడూ అనుకోడు. ఉదాహరణకి ప్రతి మనిషి తన జీవిత భాగస్వామిపై చాలా ఎక్కువ అనురక్తి కలిగి ఉంటాడు. ఆమెను రక్షించుకోవడానికి అతడు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఆమెపై ఈగ వాలనివ్వడు. అతడు సంపదను పోగొట్టుకోవడానికి కొంతవరకు ఓర్చుకోగలుగుతాడు. కానీ ఎవరైనా తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించిన, అత్యాచారం చేయబోయినా ఏమాత్రం సహించలేడు. ఎంతోమంది వ్యభిచరించడం వల్ల హత్య గావించబడ్డారు. అందువల్ల వ్యభిచరించడం చాలా అపాయకరం. వ్యభిచరించకుండా ఉండడం అంటే ఇతరులకు బాధను, కష్టాన్ని కలిగించకుండా ఉండడం. కాబట్టి ప్రజలు వ్యభిచారం లేక లైంగిక అత్యాచారం నుంచి తప్పించుకోవడం వల్ల ఈ లోకంలో అందరికీ శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. తర్వాతది అబద్ధాలు ఆడకుండా ఉండడం అంటే మూసావాద విరతి. తాను మోసగింపబడ్డానని లేక తనకు అబద్ధాలు చెప్పి వంచారని తెలుసుకున్నప్పుడు అతడు ఎంతో బాధపడతాడు. మోసగించబడటం వల్ల కలిగే ప్రతికూల భావాలు అందరికీ అనుభవమే అయి ఉంటుంది. అసత్యాలు పలికే కొంతమందికి ఎంత నిపుణత ఉంటుంది అంటే వారు దేశం మొత్తాన్ని మోసగించగలుగుతారు. ఈ రోజుల్లో కొంతమంది సాంప్రదాయవాదులు
వారి నమ్మకాలనే పరమార్థ సత్యాలుగా ప్రచారం చేస్తారు. అందువల్ల లక్షలాది మంది ప్రజలు తప్పుదోవ పడతారు. కాబట్టి అసత్యాలు పలకకుండా ఉండటం వల్ల ప్రజల్ని కష్టాలు పడకుండా రక్షించిన వారు అవుతారు. తర్వాతది మత్తు పదార్థాలను విరమించుకోవడం, అంటే సురాపాన విరతి. ఎవరైతే మత్తు పదార్థాలను స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళు ఆ కర్మ ఫలితాలను వచ్చే జన్మల్లో తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. తాగి ఇతరులకు ఎలాంటి హాని చేయకుండా ఉంటే దానిని కొంతవరకు ఓర్చుకోవచ్చు. చాలామంది తాగుబోతులు మత్తు పదార్థాలను తాగుతారు. అలా తాగినప్పుడు వారు మిగతా శీలాల ఆచరణను కూడా భగ్నం చేయడానికి ఏమాత్రం సంకోచించరు. వారు తగాదా పెట్టుకోవడానికి, చంపడానికి, దొంగతనం చేయడానికి, లేక అబద్ధాలు పలకడానికి తయారుగా ఉంటారు ఆ మత్తులో. ఏ విధంగా అయితే ఒక వర్గ నాయకుడు తనకు తానుగా ఎలాంటి నేరాలు చేయకపోయినా తన కింది వారితో అన్ని పాపపు పనులు చేయిస్తూ ఉంటాడో, అలాగే మత్తు పదార్థాల వ్యసనం ఎలాంటి హద్దు అదుపు లేకుండా అత్యాచారాలు చేయిస్తుంది. వారు హత్యలు చేయడానికి, స్త్రీలను మానభంగం చేయడానికి, ఇంకా ఇళ్లను తగలబెట్టడానికి, దొంగతనాలు చేయడానికి ఏమాత్రం సందేహించరు. దీర్ఘకాలం తాగుడికి బానిస అయిన వారు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను అనేక కష్టాలకు గురి చేస్తుంటారు. ఎవరైతే ఈ మత్తు పదార్థాల నుంచి తప్పించుకుంటారో వారు ఈ ప్రపంచాన్ని దుఃఖం నుంచి, కష్టాల నుంచి విడుదల చేస్తారు. ఇంతవరకు మనం పంచశీలాలను పాటించడం వల్ల ఈ ప్రపంచాన్ని దుఃఖాల నుంచి, ఆందోళన నుంచి ఎలా రక్షించగలుగుతారో తెలుసుకున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా పంచశీలాలను మనస్ఫూర్తిగా పాటించాలని కోరుకుంటున్నాం. ప్రజలంతా పంచశీలాలను పాటిస్తూ అన్ని ప్రాణులకు సుఖ సంతోషాలని ఇవ్వాలి. ఈ పంచశీలతో పాటు ఉపోసద శీలం అని కూడా ఉంటుంది. ఉపోసద శీలం అంటే 8 శీలాలను పాటించడం. దాంట్లో ఈ వ్యభిచారానికి బదులు పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే పూర్తి లైంగిక క్రియ నుంచి విరమించుకోవడానికి బ్రహ్మచర్యాన్ని పాటించడం. అలాగే మధ్యాహ్నం 12 తర్వాత ఆహారం తీసుకోకపోవడం. ఉపోసద శీలం పంచశీలాల వంటిది కాదు. పంచశీలాలు పాటిస్తూ ఇతరులకు హాని కలగకుండా చూసుకుంటాడు శీలపాలకుడు. కానీ ఉపోసద శీలం తన మనసుని ఉత్కృష్టంగా మార్చడానికి పాటిస్తారు. ఇంకా విశదీకరించాలి అంటే ఎవరి ప్రోద్బలం లేకుండా ఉపోసద శీలాన్ని తనకు తానే శ్రద్ధగా ఆచరిస్తూ దాన్ని పాటించటం వల్ల చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ప్రాణహింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, అబద్ధాలు చెప్పకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, ఇంకా ఎత్తైన పడకల మీద పడుకోకూడదు, అంటే లగ్జరీగా ఉండే బెడ్స్ మీద, ఇంకా వికాల భోజనం చేయకూడదు, మధ్యాహ్నం 12 తర్వాత భోజనం స్వీకరించకూడదు, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకోవచ్చు. సో ఇలా ఈ 8 శీలాలను పాటించడమే ఉపోసద శీలం అంటారు. ఇంకా నచ్చగీత వాదిత విసుక దర్శన ఉంటుంది. అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాలను చూడడం కానీ చేయడం కానీ చేయకూడదు. ఈ 8 శీలాలని ఉపోసద శీలం అని కూడా చెప్తారు. నెలలో 4 రోజులైనా పాటించవచ్చు. అంటే ఉపోసద డేస్ అని ఉంటుంది. భిక్షువులు పాతిముఖం చేసుకునే రోజు, అంటే అమావాస్య, పౌర్ణమి రోజు. అమావాస్య అయిపోయిన తర్వాత 8వ రోజు, పౌర్ణమి అయిపోయిన తర్వాత 8వ రోజు. ఇలా నెలలో 4 రోజులు ఈ ఉపోసదాన్ని పాటించవచ్చు. దీన్ని శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటాడు తనకు తానే. దాన్ని పాటించడం వల్ల చుట్టుపక్కల వారికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఉపోసద శీలం ఒక్క శీలమే కాకుండా ఇది ధ్యాన సాధనతో కలిసి ఉంటుంది. దీనితో పాటు పంచశీలాలను కూడా పాటించుతూ నీతి నియమాలతో జీవిస్తారు. ఇది శీలం గురించి చెప్పుకుంటే. తర్వాతది 10 పుణ్యకర్మల్లో 3వది ధ్యానం, అంటే భావన. భావన అంటే మనసుని అభివృద్ధి చేయడం, మనసుని స్వాధీనపరచుకోవడం. ఇది ఒక మానసిక కర్మ లాంటిది.
దీనివల్ల మనసు నిర్మలమవుతూ ఉంటుంది. ఈ ధ్యానం వల్ల మీరు మనస్ఫూర్తిగా అన్ని ప్రాణుల మేలు కోరుతూ ప్రేమతో దయను ప్రకటించినట్లయితే దానిని మైత్రి భావన అని అంటారు. మొదట మైత్రిని మీ మనసులో పెంచి పోషించండి. తర్వాత దానిని అభివృద్ధి పరుస్తూ మీ హృదయం అంతటా మైత్రితో నింపుకునేటట్లు సాధన చేయండి. మీలో మైత్రి నెలకొని ఉంటే అనాథల పట్ల, పేదవారి పట్ల కరుణ జాగృతమవుతుంది. దాని ఫలితంగా దిక్కులేని వారి పట్ల ప్రేమతో నిండిన దయ, కరుణలతో నిండిన మనోభావన ప్రకటించగలుగుతారు. అప్పుడు మీలో దుఃఖంతో ఉన్నవారిని, పేదల కష్టాలను ఉపశమింప చేయడానికి తీవ్రమైన కోరిక కలుగుతుంది. అప్పుడు మీ మనసులో ప్రేమతో నిండిన దయ, కరుణలు తొణికిసలాడటం వల్ల మీరు ధనవంతుల పట్ల ముదితతో ఉండగలుగుతారు. వారి పట్ల మీకు స్వచ్ఛమైన ఆనందం కలుగుతుంది. దీనివల్ల ముదిత భావన అని అంటారు. అంటే ఈ మిగతా వాళ్ళ సంతోషంలో మీరు సంతోషపడటాన్ని ముదిత అంటారు. ఈ 3 భావనలు నిర్మలమై మనసు అంటే ఇలా నిర్మలమైన మనసు కలవారిలో ప్రతిరోజు కలుగుతాయి. తర్వాతది బుద్ధానుసతి, అంటే బుద్ధుడి గుణాలను తలుచుకోవడం, ఆలోచించడం. దానికోసం మీరు ముఖ్యంగా బుద్ధుడి 3 గుణాలపై తీవ్రంగా కేంద్రీకరించాలి. మొదటిది బుద్ధుడు గతంలో ఆచరించిన కర్మల్లోని మంచితనాన్ని, రెండవది ఈ కర్మ ఫలితాల్లోని మంచితనాన్ని, మూడవది వీటి వల్ల ప్రాణులన్నిటికీ ఎలా లాభం కలిగిందన్న విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి బుద్ధానుసతి. ఇంకా గతంలో ఆచరించిన కర్మల మంచితనం గురించి కూడా మనం మళ్ళీ స్మరించుకోవాలి. అంటే ఇక్కడ కర్మలు అంటే లెక్కలేనని జన్మల్లో పార్మితలను పరిపూర్ణం చేసుకున్న విధానం. బుద్ధుడు ఎంతో శక్తివంతంగా పుణ్యకర్మలను, మంచి పనులను చేస్తూ పారమితులను పూర్తి చేసుకోవడానికి తీవ్రంగా కృషి చేశాడు. ఈ సంసారంలో ఆయన చేసిన గొప్ప పనులు ఆయన స్వార్థానికి చేసినవి కాదు. దుఃఖంలో మునిగి ఉన్న సర్వ ప్రాణులను కష్టాల నుంచి విముక్తి చేయాలని ఆచరించాడు. చాలామంది ప్రజలు 10 మందిలో పెద్ద దానకర్తగా పేరు తెచ్చుకోవాలని దానం ఆచరిస్తారు. అటువంటి దానాన్ని స్వీకరించిన వారు తమకు విధేయులై ఉండాలని, కృతజ్ఞతలు చూపించాలని ఆశిస్తారు. ఇలా చేయడం వల్ల వారు ఐశ్వర్యంతో తొలతూగే లోకాల్లో జన్మించాలని ఆశిస్తారు. ఇలా దానం చేయడం వల్ల వారికి నిబ్బాన ప్రాప్తి పొందడంపై పెద్దగా శ్రద్ధ ఉండదు. అలాగే బోధిసత్వుడైన వేసంతర మహారాజు బాల్యంలో తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ దానం చేయడానికి నాకు ఏదైనా ఇవ్వమని తన చేతుల్ని చాచాడు. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయనకు స్వార్థ చింతన లేదు, దానం చేయాలనే తీవ్రమైన కోరిక కలవాడు. దానికి అనుగుణంగానే ఆయన తన నగలను, బట్టల్ని తన స్నేహితులకు ఇచ్చేశాడు. అతడు మహారాజు అయిన తర్వాత అనేక దాన కేంద్రాలను నెలకొల్పాడు. అక్కడ ప్రతిరోజు అందరికీ భోజనం పెట్టేవాడు. అందరికీ ప్రతిరోజు ఉదారంగా డబ్బుని దానంగా ఇచ్చేవాడు. ప్రజలందరికీ మంచి భోజనం పెట్టడం, వారు మంచి దుస్తులు ధరించి ఉండటం చూసి చాలా ఆనందించేవాడు. ఇక్కడ కూడా ఆయనకు కీర్తి ప్రతిష్టలను గడించాలన్న ఎలాంటి స్వార్థ చింతన లేదు. మంచి పునర్జన్మ లభించాలన్న కోరిక కూడా లేదు. ఇతరులకు సహాయపడటమే ఆయన ఉద్దేశం. ధనికులైన వారు పేదలను పోషించడం వారి కర్తవ్యం అని నమ్మినవాడు. అనాథలను కాపాడాలన్న తీవ్రమైన వాంఛ కలవాడు. ఆయన తన రాచరిక అంబారి అయిన తెల్లటి ఏనుగును కూడా దానమిచ్చాడు. దానిపై ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ లెక్క చేయలేదు ఆ ఏనుగుని ఇవ్వడానికి. ఆయనకు ఉన్న ఒక్క కోరిక సర్వజ్ఞతను పొందాలని కోరిక, అంటే బుద్ధత్వాన్ని పొందాలని కోరిక. ఈ సర్వజ్ఞతను పొందడం అనేది దుఃఖాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే కానీ తనకు సొంత లాభానికి కాదు. పారమితులను పూర్తి చేసుకునే అంత్యకాలంలో వేసంతర మహారాజు ఆయన కొడుకుని, కుమార్తెను, ఆఖరికి ఆయన భార్యను కూడా దానం ఇచ్చేశాడు. ఆయనకు స్వార్థ చింతన లేదన్న దానికి ఇతరుల పట్ల ఆయనకు ఉన్న సద్భావనకు ఇదే మంచి లక్ష్యం. మంచి భార్య, మంచి సంతానం కలిగి ఉండటం అనేది మానవ లోకంలోనూ దేవతా లోకంలోనూ అత్యున్నతమైన సౌఖ్యంగా అందరూ భావిస్తారు.
భార్యాపిల్లలు లేకుండా విశ్వవిధాతలైనప్పటికీ సంతోషంగా ఉండలేరు. కానీ బోధిసత్వుడు అయిన వేషంతర మహారాజు తనకు అత్యంత ప్రియమైన భార్యాపిల్లలను దానమిచ్చేశాడు. ఈ దానం ఆయన తన కీర్తి ప్రతిష్టల కోసం కానీ సంపద కోసం కానీ ఇవ్వలేదు. కానీ దానిని ఆయన సర్వజ్ఞతను ప్రాప్తించుకోవడానికి, దానివల్ల దుఃఖంలో ఉన్న ప్రాణుల్ని రక్షించాలి అన్న ఉన్నతమైన లక్ష్యంతోనే చేశాడు. అటువంటి అత్యున్నతమైనటువంటి స్వార్థరహిత లక్ష్యంతో బోధిసత్వుడు తాను పొందిన అన్ని జన్మల్లోనూ తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి ఆయన వెనుకాడలేడు. ఇతరులను రక్షించడానికి తన ప్రాణాలని త్యాగం చేస్తూ పారమితులను పూర్తి చేసుకున్నాడు. ఇటువంటి గొప్ప పవిత్ర కర్మలు, గుణాలు ఆయన తన పూర్వజన్మల్లో ఆచరించి చివరకు ఈ ప్రపంచంలో బుద్ధుడయ్యాడు. మంచితనంతో నిండిన కర్మఫలాలు ఎలా ఉంటాయంటే, గొప్ప కర్మలు ఆచరించి పారమితులు సాధించగా వచ్చిన కర్మఫలాలు ఖచ్చితంగా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈ జన్మలో బుద్ధుడిగా ఆయన గొప్ప శరీర సౌందర్యంతో, గొప్ప ఉన్నతమైన జ్ఞానంతో, గొప్ప శక్తివంతుడుగా లోతుల్లో అంతర్ముఖ జ్ఞానం ఆయనలో వెళ్ళి విరిశాయి. ఆయనలోని ఈ గుణగణాలను తలుచుకుంటూ ఇవన్నీ ఆయన పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలే, ఆ కర్మఫలాలే అని తెలుసుకొని బుద్ధానుసతిని సాధన చేయాలి. బుద్ధుడు గతంలో చేసిన గొప్ప పనులు పరిపూర్ణమైన పారమితుల సహాయంతో ఆయనలో సాటి లేని ఫలితాలు కలిగి ఆయనలో సర్వజ్ఞత ప్రాప్తించేలాగా చేశాయి. ఆయన బుద్ధుడైన తర్వాత సాధించిన దానితో తృప్తిపడి విశ్రాంతిగా కూర్చోలేదు. ఆ తర్వాత 45 సంవత్సరాల పాటు తను తెలుసుకున్న గొప్ప ధర్మాన్ని ప్రజలందరికీ వారి క్షేమం కోసం నిర్విరామంగా బోధించాడు. ఆఖరకు ఆయన పరినిర్వాణ సమయంలో కూడా ఆయన తన శిష్యులను హెచ్చరిస్తూ ఇలా చెప్తాడు: భిక్షువులారా, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ కార్యకారణ సిద్ధాంతం వల్ల, అంటే ఈ పటిచ్చ సముపాదం వల్ల అన్ని వస్తువులు నాశనమయ్యే ధర్మం కలవి, అనిత్యమైనవి, నశించిపోతాయి. శ్రద్ధతో ఎరుకతో కృషి చెయ్యండి. అన్ని సంస్కారాలు పుట్టిగిట్టేవే అని తెలుసుకొని దుఃఖాన్ని అంతం చేయండి అని ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఆయన బోధనలు దుఃఖాల నుంచి, బాధల నుంచి విముక్తి పొందడానికి మార్గదర్శనం చేశాయి. ఈ సంసారం నుంచి విముక్తి పొందే మార్గాన్ని ఆయన చూపెట్టాడు. కాబట్టి బుద్ధుడిలో గొప్ప గుణాలపై అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేయాలి. సో బుద్ధానుసతి, ధమ్మానుసతి, సంఘానుసతి ఇలా కొన్ని ధ్యానాలు ఉన్నాయి. ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే విశుద్ధి మార్గం అనే పుస్తకంలో మీకు ఈ ధ్యానాల గురించి వివరణ కనబడుతూ ఉంటుంది. సో ఈరోజు ఇంతటితో ఆపేద్దాం. మిగిలింది రేపు చెప్పుకుందాం.